పరిశుద్ధాత్మదేవుడు మనకు చూటిగా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు జనసమూహంలో ఉన్నారు. అయితే కొంతమంది దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని యందు ఆసక్తితో దేవుని యొద్దకు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అతడు చెవిటివాడు, రెండవది మోగవాడు. చూడండి, వారి విశ్వాసం చూడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా నీ చెయ్యి ఈ వ్యక్తి మీద ఉంచుము. చూసారా? అంటే దేవుని యొక్క హస్తము ఆ వ్యక్తి మీద వేస్తే ఆ వ్యక్తి బాగుపడతాడనే విశ్వాసం వారికి ఉంది. ఈనాడు అలాంటి విశ్వాసం లేదని చాలామందికి. ఈ వసంతకాలంలో ప్రజలు అలాంటి విశ్వాసం ఉంటే వారు ధన్యులవుతారని దైవజనుడిగా చెప్తున్నారు. దేవుడు డబ్బు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, గృహాలు ఇచ్చాడు, సిరి సంపదలు ఇచ్చాడు. అయితే ఆ డబ్బుతో వ్యర్థమైన ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. ఓ ₹1,00,000 పట్టుకెళ్ళి డాక్టర్ దగ్గర పెడుతున్నారు, నాకున్న ఈ రోగాన్ని తొలగించండి. ఆ డాక్టర్ ₹1,00,000 తీసుకుని వైద్యం చేస్తున్నాడు, కానీ స్వస్థత జరగట్లా. నిన్నటి రోజున మా అన్నయ్య కొడుకు ఒక ఆయన ఉన్నాడు. వాడికి బైపాస్ సర్జరీ చేశారని తెలిస్తే అక్కడికి వెళ్ళాం. మా అన్నయ్య నేను వెళ్ళాం. మా పెదనాన్నగారు కొడుకు నా క్లాస్మేట్ అనమాట. వాడు చెప్తున్నాడు, బాబాయ్ డాక్టర్ గారికే ప్రత్యేకంగా ₹1,00,000 ఇచ్చానన్నాడు. మంచి వైద్యం చేయాలి, బ్రతకాలి, బాగుపడాలి అన్నందుకు ₹1,00,000 డాక్టర్ గారికి ఇచ్చాడంటండి. మిగతా 4 లక్షలు ఖర్చులైనవి, ఇంచుమించు 5 లక్షల దాకా ఖర్చు అయినాయి బాబాయ్. సరేని నేను ఒక మాట చెప్పాను, నాన్న యేసు ప్రభు నమ్ముకో. ఒక వాక్యం ఉంది, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణమునకు అప్పగించలేదు. నిన్ను దేవుడు కఠినంగా శిక్షించాడు. దేవుని విడిచిపెట్టి వేరొక మార్గానికి వెళ్ళావు. నిజదేవుని విడిచిపెట్టి దేవుళ్ళు కానటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఏదేదో చేస్తున్నావు. చూశాడు మారతావేమోనని, ఇంకా మారతావేమో చూశాడు, కానీ నీ బుద్ధి మారట్లేదు. దేవుడు నిన్ను కఠినంగా శిక్షించాడు. ఇప్పుడైనా మనసు మార్చుకో. కానీ నిన్ను మరణానికి మాత్రం దేవుడు అప్పగించలేదని చెప్పాను. చెప్పిన తర్వాత రెండో చెప్పాను, ప్రార్థన చేస్తున్న ప్రభు మాట్లాడాడు, మరణము తప్పించుట ప్రభువు యెహోవా వశ్యము. నీ మరణం నుండి ఆ డాక్టర్కి ₹1,00,000 ఇస్తే బతికించాడు అనుకుంటున్నావేమో. మరణం తప్పించుట దేవుడి ప్రభువు యెహోవా వశ్యమే, ఆయన తప్పించా అని ప్రార్థన చేసి అస్తనిచ్చేమని ప్రార్థన చేసి వచ్చాం. ప్రార్థన చేసి వచ్చిన పాస్టర్ గారికి ₹1 కూడా కారు పెట్టల. చూసారా? ఆ డాక్టర్కి అయితే ఎంత పెట్టాడు? ₹1,00,000 ఇచ్చాడు బాబాయ్. ప్రత్యేకంగా వైద్యానికి ఎంత పెట్టాడు? ఇంచుమించు అది ఇది ఇక్కడికి అక్కడికి తిరిగి 4 లక్షలు, అంటే 5 లక్షలు ఖర్చు పడ్డాయి. ఆయన ఎట్లా ఉన్నాడు? బలహీనుగా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, బాధతోనే ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే నత్తివాడు, చెవిటివాడు. ఏ ఆపరేషన్ చేశాడు యేసయ్య? ఎవరిని? ఆయనని ఏకాంతంగా తీసుకెళ్ళి ఆ చెవిటివాడు చెవిలో వ్రేళ్ళు పెట్టి ఉమ్ము వేసి, ఎవరిని ఏమేశాడు? ఉమ్ము వేసి, ఒకటి ఏకాంతంగా తీసుకెళ్ళాడు, రెండవది ఆ చెవులలో వ్రేలు పెట్టాడు, మూడవది ఉమ్ము వేశాడు, నాలుగవది వాని నాలుకను ముట్టాడు. నాలుక ముట్టిన తర్వాత ఐదవది ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి యెహోవా అని మాట చెప్పాడు. అనగా తెరవబడునుగాక, తెరవబడాలి అన్నాడంతే. వెంటనే ఎవరిని? చెవులు తెరవబడ్డాయి, నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదండి మన దేవుడి దగ్గర ఉన్న టాలెంట్ ఏంటో, యేసు ప్రభు దగ్గర ఉన్న శక్తి సామర్థ్యం ఏమిటో చూడండి. మగవాడు చెవిటివాడు ఎవరిని
కానీ మాట ఇచ్చాడు, చెవులు తెరవ చేశాడు. ఏమైనా ఆపరేషన్ చేశాడా? మా కొడుకైతే మా అబ్బాయికి అయితే గుండె ఇక్కడి నుంచి ఇక్కడ కోశారు, అరికాలు కానిచ్చి నరం తీశారు, మోకాలు వరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కానీ యేసు ప్రభు అయితే ఏ నరం తీయలేదు, ఏ చెవి కొయ్యలేదు, ఎవరిని ఏ నాలుకను ఏమి కొయ్యలేదు. కానీ నాలుకల ముట్టాడు, చెవులలో వ్రేలు పెట్టాడు, ఎఫాతా అని మాట సెలవిస్తే ఆ మాట ద్వారా చెవులు తెరవబడ్డాయి, మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అంత అద్భుతం